హాయ్. హలో. వెల్కమ్ టు కేక రుచులు, కిర్రాక్ జర్నీస్. వీకెండ్ ఎలా ప్లాన్ చేసుకున్నారండి? నాకైతే రొటీన్ సాటర్‌డే పిల్లల్ని పంపించాక వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళడమే నాకు అలవాటు. ఎంతమంది వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి విజిట్ చేశారో కమెంట్ చేయండి. మీరు సాటర్‌డే రోజు ఏ టెంపుల్‌కి విజిట్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఇంకా మీ వీకెండ్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. మాకైతే ఏం ప్లాన్స్ లేవు. రేపొక ఫంక్షన్ ఉంది హైటెక్ సిటీలో. అక్కడికి వెళ్తే అది మా ప్లాను. లేదు అంటే ఇంకా ఎక్కడికన్నా ఔటింగ్ లాగా లాస్ట్ వీక్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి గాబట్టి, ఈ వీక్ ఎక్కడికన్నా పిల్లల్ని బయటకు తీసుకెళ్దాం అనేసి అనుకున్నాము. ఫంక్షన్‌లు 2 వచ్చినాయి. ఒకటి కాటేదాన్ దగ్గరుంది. ఒకటి హైటెక్ సిటీ దగ్గరుంది. ఏ దానికి వెళ్తామనేది తెలీదు. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందండి? నేనైతే మార్నింగ్ 5:00 లేస్తాను. అది సాటర్‌డే అయినా, సండే అయినా, మండే అయినా. ఫస్ట్ పిల్లలకి కావాల్సినవన్నీ చేసేసుకొని, పూజ చేసేసుకొని, వాళ్ళకి బాక్సులు సర్ది స్కూల్‌కి పంపించి, నేను టెంపుల్‌కి కొబ్బరికాయ, పూలు అవి తీసుకొని గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని, అర్చన చేయించుకోవడమే నా సాటర్‌డే రొటీన్ అండి. వచ్చాక ఇంకా మినపప్పు, బియ్యం ఏరుకొని నానబెట్టేసి దోస పిండి రుబ్బేసుకోవడంటే ఈవినింగ్ సరిపోతదండి. మళ్ళీ వీకెండ్‌లో ఇంకా పిండి రుబ్బిందేమీ లేకపోతే మండే రోజు హడావిడి అయిపోతది గదండీ! అలా చూడండి వెంకటేశ్వర స్వామి పాదాలు ఇది మాకు ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపులు. ప్రతి వీక్ నేను, మా వారు ఇద్దరం కలిసి వెళ్తాము. ఇవాళ తనకి ఆఫీస్‌లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందనేసి తను మార్నింగ్ ఒక్కళ్ళే వెళ్లారు. టెంపుల్‌కి వెళ్ళకుండా అయితే ఆఫీస్‌కేం వెళ్లరు. ఇంకా నా పనులు ముగించేసుకొని మినపప్పు, బియ్యం నానబెట్టేసుకొని గుడికి వెళ్ళానండి. గుడి దర్శనం తర్వాత ఇంటికొచ్చి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేద్దాము. సో దట్ మీరు కూడా ఎవరన్నా వెళ్ళని వాళ్ళకి ఇంటి దగ్గర నుంచే స్వామివారిని దర్శించుకోవచ్చు. మా ఇంటి దగ్గర గుడి ఎలా ఉందో మీరు కూడా చూస్తారు కదా అని క్లిప్పింగ్స్ అన్నీ నేను షూట్ చేసుకున్నానండి. ఇప్పుడే ట్రై చేస్తున్నాను ఎడిటింగ్ అవన్నీ నేర్చుకుంటున్నాను. లాంగ్ వీడియోస్‌లో నేను వీడియో తీసుకున్నప్పుడొచ్చే సౌండ్స్ అవే వస్తున్నాయి. నేను క్యాన్వాలో ఎడిట్ చేస్తున్నాను. నా వాయిస్ ఎంత బాగా ఇచ్చినా గూడా అది క్యాన్వాలోంచి డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్‌లో పెట్టేసరికి నా వాయిస్ అంతా పోయి అక్కడున్న నాయిసే వస్తుంది. అందుకే ఇప్పుడు ట్రై చేస్తున్నాను మళ్ళీ ఇవాళ ఆ వెంకటేశ్వర స్వామి దయ అందరిపైన ఉండాలి. అందరూ చల్లగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.